నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మ్యాజిక్ ఆఫ్ మైండ్ ఈ సిరీస్లో మనం చెప్పుకుంటున్నాం. నిన్న విజ్ఞానం గురించి చెప్పుకున్నాం. అయితే ఈ నేను అనే ఆత్మభావన అన్నది పరిత చిత్తాంది. అది పరిత చిత్తపు భాష. మహద్గత చిత్తంలో నేను అనే భాష లేదు. పరిత చిత్తం అంటే మామూలుగా ఆలోచించే మైండ్ అని చెప్పవచ్చు. మహద్గత చిత్తం అంటే గొప్ప ధ్యాన అనుభూతులు పొందినటువంటి చిత్తం అని చెప్పవచ్చు. అంటే కన్వెన్షనల్ మైండ్ ఇంకా అల్టిమేట్ మైండ్. ఈ సాధారణ చిత్తాన్ని పరిత చిత్తం అనొచ్చు. అయితే మహద్గత చిత్తపు భాష ఏంటంటే వేదన. కానీ ఈ వేదనను పరిత చిత్తం గ్రహించినప్పుడు నా అనే భావన పుడుతుంది. అంతర భాష బాహ్య పరిభాషగా మారినప్పుడు ఈ మోసం జరుగుతుంది. గాఢ సుషుప్తిలో అంటే నిద్ర అవస్థలో నేను అనే భావన లేదు. అక్కడ పరిత చిత్తం పనిచేయదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా దోమ కొడితే అక్కడ సవరించమని చేతికి అనుజ్ఞ ఇచ్చేది మహద్గత చిత్తమే. అంటే సుషుప్తిలో మహద్గత చిత్తం పనిచేస్తుంది. ఆ దోమ కుట్టిన విషయం పరిత చిత్తానికి తెలియదు. అక్కడ నేను అనే భావన లేకుండానే చర్య జరిగిపోతుంది. మహద్గత చిత్తానికి నేను అనే భావన లేదని తెలిసింది కదా. కనుక నేను అనే భాష మహద్గత చిత్తాంది కాదు, పరిత చిత్తానిది. ఒక దోమ వచ్చి కుట్టినట్టుగా కల వచ్చిందనుకుందాం. ఆ కుట్టిన చోటును మనం చేయి వచ్చి తాకదు. ఎందుకంటే చేతికి ఆ అనుజ్ఞ ఇచ్చేది మహద్గత చిత్తం. మహద్గత చిత్తం వేదనను మాత్రమే గ్రహిస్తుంది. కళ పరిత చిత్తానిది. ఈ కళ పరిత చిత్తపు వ్యక్తీకరణ. అయితే ఈ కళపై సంస్కారాల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం పరిత చిత్తపు పరిధిలోనికి రాగానే దాని భాషలోనే వ్యక్తీకరణ జరుగుతుంది. అయితే జాగృతిలో దోమ కుట్టినప్పుడు ప్రతిస్పందించిన విధంగా కళలో దోమ కుట్టినప్పుడు ప్రతిస్పందించదు. ఎందుకంటే వేదన మహద్గత చిత్తపు భాష. ఈ కళ అంటే డ్రీమ్ ఏదైతే ఉందో అది పరిత చిత్తపు భాష. ఈ స్వప్నం అంటే కళ ఒక ఎండమావి లాంటిది, మిథ్య. అది పరిత చిత్తానికి సంబంధించినది. కళకు నిజమైన శరీరంతో సంబంధం లేదు. కళలో దోమ కొడితే అది శరీరానికి గాయం అవ్వదు. జాగృతిలో దోమ కొడితే శరీరానికి గాయం అవుతుంది. దాని వలన పరిత చిత్తానికి నిజమైన ప్రతిస్పందన కలుగుతుంది. కనుక ఈ కళలో నేను అనే భావన కూడా పరిత చిత్తానిదే. అయితే కళపై సంకారాల ప్రభావం ఉంటుంది. ఈ సంకారాలు మహద్గత చిత్తానికి చెందినవి. వాటి ప్రభావాన్ని పరిత చిత్తం గ్రహించినప్పుడు రెండింటి భాషలో ఉన్న వ్యత్యాసం వలన అది కళగా, ఆలోచనగా నేను అనే మిథ్యాభావనతో మమేకమై వ్యక్తీకరించబడుతుంది. ఇతడు నావాడు, ఇది పరాయి, అంటే ఇతడు వేరేవాడు పరాయి అనే భావన పరిత చిత్తానిది. మహద్గత చిత్తానికి అది లేదు. నిద్రలో కూడా మహద్గత చిత్తం పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా. ఒక పిల్లవాడిని ఒక కుటుంబపు దూరపు బంధువుల వెంట అతని తల్లి వేరే చోటికి రైలు బండిలో పంపింది. ఆ పిల్లవాడు రైల్లో చాలా జాగ్రత్తగా మసులుకోసాగాడు.
తన ఇష్టానుసారం కాకుండా ఆ బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించసాగాడు. దూర ప్రయాణం అవ్వడంతో కొంతసేపటికి ఆ బాలునికి నిద్ర వచ్చింది. చక్కగా ఒదిగిపోయాడు. బంధువులెంత ఆధారంగా చూసినా ఆ బాలుడు వారిని ఆప్తులుగా భావించలేకపోయాడు. తల్లి ఒడిలో పడుకున్న విధంగా పడుకోలేకపోయాడు. మరి కొంతసేపటికి ఆ బాలుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పక్కనే ఉన్న బంధువుని చక్కగా ఆత్మీయంగా కరుచుకొని నిద్రపోయాడు. బంధువు స్పర్శ ఆ బాలునికి సుఖాన్ని ఇచ్చింది. మెలకువతో ఉన్నప్పుడు ఆ బాలుడు పరిత చిత్తపు పరిధిలో ఆ బంధువుని వేరుగా చూశాడు, వేరుగా భావించాడు, వేరుగా ప్రవర్తించాడు. సొంత తల్లి వద్ద ప్రవర్తించిన విధంగా ప్రవర్తించలేకపోయాడు. కానీ గాఢ నిద్రలో మాత్కత చిత్త పరిధిలో ఈ వేరు అనే భావన పోయింది. ఈ వేరు భావన కూడా ఆత్మ భావనే. కానీ నిద్రలో మాత్కత చిత్త పరిధిలో ఈ వేరు భావన లేకుండా పోయింది. అగ్రమైన వాడు, కడవాడు, అంటరానివాడు, నా జాతి నీ జాతి, నా కులం నీ కులం, నా కంచం నీ కంచం, స్త్రీ పురుషుడు, ఇలా ఈ వేరు భావన అంతా పరిత చిత్తానిదే. మహద్గత చిత్త ధర్మంలో ఈ వేరు భావన లేదు. మహారాజు నిద్రించే నిద్ర ఒకటే, ఇంకా ఒక బంటు అంటే కటిక పేదవాడు లేకపోతే సైనికుడు నిద్రించే నిద్ర ఒక్కటే. సో కేవలం పరిత చిత్తంలోనే ఈ వేరు భావన ఉంటుంది. మాత్కత చిత్తంలో ఆ వేరు భావన ఉండదు. జీవితంలో నేను, నాదనే అహం, ఈ శరీరం నాదనే సత్కాయ దృష్టి ఒకేసారి ఉత్పన్నమవుతాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఆకలి అయినప్పుడు తల్లిపాలు త్రాగుతాడు. ఇలా చనుబాలు తాగడం అలవాటైపోయి కొన్నాళ్ళకి ఆ చనువును చప్పరించడం అలవాటైపోతుంది. సో అది కోరికగా మారుతుంది, అలా చప్పరించాలి అని. ఆకలి ఉన్నా లేకున్నా, చనుపాలు ఉన్నా లేకున్నా, ఇక అలవాటుగా చనువుని చప్పరించడం మొదలవుతుంది. ఆకలి వలన కాకుండా స్పర్శ సుఖం కోసం ఆ చనువుని చప్పరించడం అలవాటు చేసుకొని ఈ స్పర్శ కోసం ఏడుస్తాడు. ఈ అలవాటును మాన్పడం కోసం తల్లి పిల్లవానికి ఒక నోటికి పీక అప్పచెప్తుంది. ఇలా పిల్లవానికి బాల్యంలోనే ఈ తృష్ణ అనే విషం త్రాగడం అలవాటవుతుంది. ఉపాదానం మొదలవుతుంది. ఈ స్పర్శ వలనే తల్లి బిడ్డల బంధం ఇంకా బలపడుతుంది. ఇంకా తల్లి గర్భంలో కూడా బిడ్డ గర్భకోశపు స్పర్శను అనుభూతి పొందుతూ ఉంటాడు. ఇది మహద్గత చిత్తానికి సంబంధించినది. ఇంకా తల్లిదండ్రుల మాటల ధ్వనులు వింటాడు. ఈ మాటలు అర్థం కావు, కానీ ధ్వనిని గుర్తించగలుగుతాడు. జన్మించిన తర్వాత గర్భస్థ స్పర్శ కోసం ఏడుస్తాడు. పరిత చిత్త జ్ఞానం మొదలవుతుంది. అంటే మహద్గత చిత్తం నుండి పరిత చిత్తానికి ప్రయాణం జరుగుతుంది. ఒకవేళ బిడ్డ ఏడవకపోతే రెండు చిత్తాల మధ్య సమన్వయం తెగిపోయిందని గ్రహించాలి. అప్పుడు కొట్టి ఏడిపిస్తారు. కొట్టినప్పుడు మహద్గత చిత్తం ఆ దెబ్బల స్పర్శ గ్రహించి చైతన్యం పొంది పరిత చిత్తానికి అందిస్తుంది. అనుసంధానం ఏర్పడుతుంది. ఏడుపు మొదలవుతుంది. ఈ రెండిటి సంబంధం లేకపోతే తెలివి కలగదు. అరహంతుల్లో మొత్తం పరిత చిత్తం మహద్గత చిత్తంగా మారి సన్యకు బదులు ప్రజ్ఞ పనిచేస్తుంది. మూర్ఖునిలో రెండింటి సంబంధం తెగిపోతుంది, అంటే పిచ్చివానిలో. దాంతో అయోమయంలో పడతాడు. బాలునిలో జరిగిన విధంగా గర్భంలో ఉన్నప్పుడు బిడ్డలో పరిత చిత్తం వృద్ధి చెందదు. ఉందల్లా కేవలం మహద్గత చిత్తమే. ఈ మహద్గత చిత్తంలోనే అనాది అవిద్య, అనాది సంకారాలు గుప్తంగా నిద్రాణంగా ఉంటాయి. పుట్టిన తర్వాత పరిత జ్ఞానం వృద్ధి అవుతుంది. దీనినే ఊహ తెలియడం అంటారు. ఇక్కడే అహం, సత్కాయ దృష్టి మొదలవుతాయి. అంటే గుప్తంగా ఉన్న
అవిద్య ఇంకా సంకారాలు నిద్రాణంలో ఉన్నవి కూడా మెల్లగా లోకంతో జరిగే స్పర్శలతో పాటు మేల్కొంటూ ఉంటాయి. కొత్త కొత్త సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. భిక్షువులారా, పుట్టుకంటే ఏంటి? పటిసంధి విజ్ఞానం అంటే ఒక విజ్ఞానం. ఇక్కడ చివరి ఈ శరీరంలో చివరి విజ్ఞానం ఇంకొక జన్మకి అంటే దానిని ఇంకొక జన్మకు వెళ్ళే విజ్ఞానాన్ని పటిసంధి విజ్ఞానం అంటారు. ఈ పటిసంధి విజ్ఞానం పంచస్కందాలతో కలిసి ఉత్పన్నమై ఉనికిలోకి రావడానికి పుట్టుక అంటారు. 6 ఇంద్రియ గోళాలు, అవయవాలు, ఆయుతనాలు, పంచస్కందాలు ఏర్పడి ఉనికిలోకి రావడాన్నే పుట్టుక అంటారు. అయితే రసాయన శాస్త్రం ప్రకారం భూమి పుట్టుకతో పాటే ఏర్పడిన మూలకాల స్థిరత్వం వలన అంటే స్థిరత్వం కోసం ఎలక్ట్రాన్లు సంయోగం చెంది అనేక రసాయన సంయోగ పదార్థాలు ఏర్పడ్డాయి. మరి మూలకాలన్నీ సూర్యునిలోని కేంద్రక రియాక్షన్ల ద్వారా ఏర్పడినవే. అధిక స్థిరత్వం కోసం కార్బన్ సంయోగ పదార్థాలు ఏర్పడ్డాయి. భూమి వాతావరణంలో జరిగిన కొన్ని పేలుళ్ల వలన ప్రాణం పుట్టిందని జీవశాస్త్రం చెప్తుంది. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఈ సృష్టి అనాత్మకంగా జరిగింది ఉండటం, ఉనికి అనాత్మంగా జరిగిపోతూ ఉండటం, వాటి ధర్మాలను అనుసరించి ఉనికి సాగిపోతూ ఉండటం, అంటే నా ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉండటం. ఇక్కడ ఎవరి అహం పనిచేయదు. ఏ అహం లేకుండానే ప్రకృతి ఉనికి సాగిపోతూ ఉంటుంది. భగవానుడు చెప్పినట్టు అవిద్య వలన సంకారాలు, సంకారాల వలన విజ్ఞానం, విజ్ఞానం వలన నామరూపాలు ఏర్పడ్డాయి. ఇక్కడ అవిద్య ఎప్పుడు మొదలైందో కానీ అది అనాది అని చెప్పబడింది. ఇలా భవచక్రం మొదలైంది. దుఃఖ నివారణకు ఇంత మాత్రం తెలిస్తే చాలు. సృష్టి అనాత్మకమైందని తెలిస్తే చాలు. అంటే నాది, నేను, అహం అనే భావన సృష్టిలో లేదని తెలుసుకుంటే చాలు. బంగారం, వెండి పుట్టుకలో అహం లేదు. ఇంకా నాది, నీది అనే దృష్టి లేదు. కానీ మనం వాటిని సొంతం చేసుకొని ఇది నీది, ఇది నాది అనే దృష్టిని పెంపొందించుకుంటున్నాం. అహం దుఃఖంగా మారడం అనిత్య ధర్మం వలన జరుగుతుంది. అనిత్య ధర్మం ప్రకృతి సహజం. బంగారాది మూలకాలు నిత్యమైనవిగా మనం భావించుకుంటాం. కానీ వాటికి కూడా ఆయుర్దానం ఇంత అని ఉంది. రేడియం మూలకాల వలె ఈ ఆయుర్దానం స్వల్పం కాదు, దీర్ఘకాలికం కనుక అవి మార్పు లేనివిగా కనపడతాయి. యూనివర్సల్ లా ప్రకారం విశ్వం వినాశనం వైపుకి సాగుతుంది. భగవానుడు ఇలా చెప్తాడు, సబ్బే లోకో భజ్జలితో అని. అంటే ఈ అనిత్య ధర్మం వలన ముసలితనం, మరణం సంభవించడం ఎవరు ఆపలేరు. ఇది అనాత్మకంగా అనిత్య ధర్మం వలన జరిగిపోతూ ఉంటుంది. ఈ ధర్మాల వలనే కావాలనుకున్నవి దూరం అవుతూ ఉంటాయి. దుఃఖం కలుగుతూ ఉంటుంది. కావాలనుకునే అహం ఎల్లప్పుడూ తృప్తి చెందదు, దుఃఖపడుతూనే ఉంటుంది. ఇతరులను దుఃఖపెడుతూనే ఉంటుంది. ఈ శరీరం నాది, ఈ వస్తువు నాది అని అనాత్మ ధర్మం కలవాడు, ఈ అనిత్య ధర్మం కలవాడు. అనిత్య ధర్మం కల, అనాత్మక ధర్మం కల వాటిని కావాలనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ సత్కాయ దృష్టి ఏర్పడడం వలన, అహం ఉత్పన్నం అవ్వడం వలన ఇలా అహాన్ని తృప్తిపరచడానికి చనిపోయే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ సత్కాయ దృష్టి, అహం రెండు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాయి. మూలకాలకు మనసుకి సంబంధం. ఏ పదార్థమైనా మానవుని స్పర్శించినప్పుడు తమ ప్రభావాన్ని చూపుతాయి. ఈ ధర్మాలను బట్టే ఔషధాలను తయారు చేస్తాడు.
ఈ క్రమంలోనే కొన్ని ఔషధాలు మానవుని మనస్సుపై ప్రభావం చూపుతాయి. బంగారాన్ని అధికంగా ధరించే వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. పాదరస ప్రభావంతో క్రూరమైన ఆలోచనలు వస్తాయి. ఇలా కొన్ని పదార్థాలు మనసుపై తమ ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఎవరో ప్రేరేపిస్తే జరగదు, అనాత్మకంగానే జరిగిపోతుంది. ఈ కార్యకారణ ధర్మాల వలన జరిగిపోతుంది, అంటే పటిච්ච సముప్పద ధర్మాల వలన. ఇందులో నాది నీది ప్రమేయం ఏదీ లేదు. ఇందులో అహానికి సంబంధం లేదు. నాకు చనిపోవాలని ఉంది, నాకు చంపాలని ఉంది, నాకు నాశనం చేయాలని ఉంది అని అనుకోవడంలో నేను అనే ఆత్మభావం ఉందని పొరపాటు పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ కార్యకారణ సంబంధాలే పనిచేస్తాయి. మనసుపై ప్రభావం చూపే అనేక విషయాలు కానీ ఔషధ గుణాలు ఉన్న పదార్థాలు కానీ కారణమవుతాయి. ఆయా కారణాలను తొలగిస్తే ఆ ఆలోచనలు రానే రావు, అంటే అనాత్మకంగా జరిగిపోతుంది. అంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అతని రోగం, అంతా అనాత్మకంగా జరిగిపోతుంది. కానీ అవిద్య వలన నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని అనుకుంటాడు. ఈ నేను నుండి, ఆత్మభావన నుండి బయటపడితే లేదా దానికి సంబంధించిన ఔషధం ఇస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మానుకుంటాడు. కనుక అహాన్ని ఒక రోగంగా పరిగణించాలి. బుద్ధ భగవానుడు అహం అనే రోగానికి మందు కనిపెట్టి మహావైద్యుడు అయ్యాడు. ఆయన ఎందరికో ధర్మ ఔషధం ఇచ్చి వారి భవరోగాన్ని నయం చేశాడు. ఇందాక నేరస్తుల మనసు మార్చే సమర్థవంతమైన వైద్యులు లేరో, అందాక నేరస్తులు శిక్షింపబడుతూనే ఉంటారు. వారికి శిక్షణనిచ్చే వైద్యులు తయారవ్వడం సమాజ శ్రేయస్సుకు దోహదమవుతుంది. అహాన్ని, సత్కాయ దృష్టిని తొలగించుకోవడమే మనసుకి మొట్టమొదటి చికిత్స. కోపం, ద్వేషం, మోహం, రాగం, ఈర్ష్య మొదలైనవన్నీ మనసులోని రోగాలే, అహం కేంద్రంగా గల రోగాలే. భగవానుడు ఒక సుత్తాలో ఇలా చెప్తాడు. కొండ కోనల నుంచి ఒక నదీ ప్రవాహం వేగంగా పల్లపు ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంది. ఒక నిర్భాగ్యుడు ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నాడు. భావోద్రేకాలు అయిన కామం, ద్వేషం, మోహం, కోపం, ఈర్ష్య మొదలైన వాటిలో పడి వేగంగా కొట్టుకుపోతున్నట్టు అన్నమాట. ఈ నదీ ప్రవాహాన్ని భవ ప్రవాహం అని కూడా చెప్పుకోవచ్చు. అతనికి ఒడ్డు చేరడానికి ఏ ఆసరా దొరకలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒడ్డున ఉన్న కొన్ని గడ్డి పరకలను పట్టుకొని ఒడ్డెక్కాలని చూశాడు. ఈ గడ్డి పరకలు ఏంటంటే రూపం, అంటే శరీరం. కానీ ఆ గడ్డి పరకలు తెగిపోయాయి. అతనితో పాటే ఆ గడ్డి పరకలు కూడా ఆ నదిలో కొట్టుకుపోసాగాయి. ఈసారి అతనికి ఉన్న గడ్డి పరకలు కనిపించాయి. ఇవేంటంటే వేదనలు, ఫీలింగ్. అతడు వాటిని అందిపుచ్చుకున్నాడు. అవి కూడా గట్టిగా లాగేసరికి తెగి చేతికి వచ్చాయి. ఇంకా పైగా అంటే అతని చెయ్యి ఒరుసుకుపోయి కోసుకుపోయింది వాటిని పట్టుకోవడం వలన. ఆ తర్వాత గడ్డి అంటే దర్భ పరకలు, అల్లు తీగలు పట్టుకున్నాడు. ఇవేంటంటే సంస్కారాలు. అవి కూడా బలహీనంగా ఉండడంతో తెగిపోయాయి. అతడు వేటిని పట్టుకున్న ఉపయోగం లేకుండా పోయింది. ఈసారి గడ్డి పొద అంటే విజ్ఞానం, ఇది దొరికింది. అది తెగలేదు, కానీ వేళ్లతో సహా ఊడి వచ్చింది ఆ గడ్డి పరకలు. అతడు మరలా ప్రవాహంలోనే కొట్టుకోపోసాగాడు. ఈ పంచస్కందాల ఆధారం ఏది అతన్ని ఒడ్డుకి చేర్చలేకపోయాయి. ఇవన్నీ ఎందుకు రక్షించలేకపోయాయి అంటే వీటిని ఆత్మభావంతోటే మనం చూస్తూ ఉంటాము. అవన్నీ ఊడ్చి వచ్చాం.
తెగివచ్చో అతనితో మమేకమై నదిలో కొట్టుకుపోతున్నాయి. మమేకమై పోకుండా వేదనా స్కందాన్ని సాక్షిభావంతో, సమతతో, ఉపేక్షతో చూస్తూ ఉంటే కనుక అవి తెగవు, చేతులు కోసుకుపోవు. ఆత్మభావంతో చూసినప్పుడే ఆవలి ఒడ్డున ఉన్న గడ్డి పట్టు దొరకని వస్తువులై దొరుకుతాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ జనన మరణ సంసార ప్రవాహమే ఈ నదీ ప్రవాహం. కోరికలు, లోభం, కామం ఇలాంటి మనోకల్మషాలనే నీటి ప్రవాహంలో ఆ మనిషి కొట్టుకుపోతూ ఉన్నాడు. అతడు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఎండు గడ్డి పరకలు అంటే రూపం, ఇంకా గర్రి పరికలు అవి వేదనలు, దర్భ పరకలు అవి సన్య, అల్లుతీగలే సంస్కారాలు, పొదలే విజ్ఞానం. ఇలా పంచస్కందాలకి ప్రతీకలు అన్నమాట. ఇవి ఏవి కూడా అతన్ని రక్షించలేవు. ఇంకా అతడు ఈ నేను నాది అనే అహంతో వాటిని పట్టుకుంటే కనుక అవి ఇంకా వాటి బలాన్ని కోల్పోయి ఇంకా నది ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఒకానొక సమయంలో ఆనందబంతే అనాథపిండికుడి జేతవన విహారంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు. ఆయన ధర్మం యొక్క ప్రథమ పాదపు శిక్షణ మంతాని పుత్ర పున్న మంత్రాని పుత్ర ఆయన ఆనందబంతేకి ధర్మ ప్రవచనం చేసింది. ఆ భిక్షువు నుండి పొంది ఉన్నాడు. తన అధ్యాపకుని నుండి పొందిన ధర్మోపదేశాన్ని సహ భిక్షువులకు వినిపిస్తూ ఉన్నాడు. ఇలా చెప్తాడు: ఆయుష్మంతులారా, ఆ మంతాని పుత్రుడైన పున్న భిక్షువు నేను కొత్తగా ప్రవచ తీసుకున్నప్పుడు నాకెంతో సహాయపడ్డాడు. ఆయుష్మంతులారా ఇలా చెప్తారు భిక్షువులు. మిత్రమా ఆనంద, ఉపాదానం వల్లనే ఆసక్తి వల్లనే ఈ నేను ఉన్నాను అనే అస్మితా భావన కలుగుతుంది. నేను, నాది అనే ఆ తాదాత్మ భావన ఏర్పడుతుంది. ఉపాదానమే లేకపోతే ఏర్పడదు అని నాకు ఉపదేశించాడు. ఇంకా దేని కారణంగా ఈ నేను ఉన్నాను అనే భావన కలుగుతుంది? దేని ఉపాదానం లేకపోవడం వలన ఈ అస్మితా భావం కలగదు. రూపం యొక్క ఉపాదానంతో ఈ నేను ఉన్నాను అనే భావం కలుగుతుంది. దీని ఉపాదానం లేకపోవడం వలన ఆ నేనున్నాననే భావం కలగదు. ఈ వేదన యొక్క ఉపాదానంతో ఈ నేను ఉన్నాను అనే అస్మితా భావం కలుగుతుంది. దీని ఉపాదానం లేకపోవడం వలన ఈ వేదన పట్ల ఉపాదానం లేకపోతే, ఆసక్తి లేకపోతే అది అస్మితా భావం కలగదు. సన్య యొక్క ఉపాదానంతో ఈ శన్యను నేను నాదిగా భావిస్తాడు, దాని పట్ల ఉపాదానం చెంది ఉంటాడు. అందువలన ఈ అస్మితా భావం కలుగుతుంది. దీని ఉపాదానం లేకపోవడం వలన అస్మితా భావం కలగదు. ఈ సంస్కారం యొక్క ఉపాదానంతో అస్మితా భావం కలుగుతుంది. దీని ఉపాదానం లేకపోవడం వలన నేను ఉన్నాను అనే భావన కలగదు. విజ్ఞానం యొక్క ఉపాదానంతో ఈ అస్మితా భావం కలుగుతుంది. దీని ఉపాదానం లేకపోవడం వల్ల ఈ అస్మితా భావం కలగదు. ఇంకా ఆనందపంతే ఆ భిక్షువులతో ఇలా చెప్పాడు: ఆయుష్మంతులారా, ఈ మంతాని పుత్ర పున్న భిక్షువు మా వంటి కొత్తగా చేరిన భిక్షువులకి ఎంతో మేలు చేశారు. ఇలా ధర్మాన్ని బోధించి ధర్మానికి అతను ఎంతో ఉపకారం చేశాడు. ఎంత ఉపకారం చేశాడు అంటే ఆయన ఉపదేశిస్తూ ఉండగానే నేను శ్రోతాపన్నుని అయ్యాను. కనుక ఆయన ఎందరికో హితాన్ని చేకూర్చిన సహృదయుడు. భిక్షువులందరూ ఆనందమంతే చెప్పిన ధమ్మానికి ఆమోదాన్ని తెలుపుతారు, ఆనందంతో సంతోషించారు. ఆత్మ ఉంది అనే వాడికి ఒక రోగమే, ఉనికి లేదు, ఏమీ లేదు అని నిట్టూర్చే నిరాశావాదికి రోగమే. నాలో ఆత్మ ఉంది అనేవాడు, నాలో ఆత్మ లేదు అనేవాడు ఇద్దరూ తమ దుఃఖాన్ని వదిలించుకోవడానికి తమ పరిత చిత్తపు భావాజాలం నుండి, మాయ నుండి బయటపడ్డ మహద్గత చిత్తంలోకి తొంగి చూడరు. ఆత్మ ఉన్నదా అని అడిగినా, ఆత్మ లేదా అని అడిగినప్పుడు
భగవానుడు మౌనంగానే ఉన్నాడు. ఎందుకంటే దుఃఖానికి ఈ ప్రశ్నలకి సంబంధం లేదు. దుఃఖితులకి కావలసినది దుఃఖ కారణం, దాని నివారణోపాయం. అయితే అనాత్మ ధర్మం ప్రకృతిలో సహజంగా ఉన్న ధర్మం. ఏవో సిద్ధాంతాలు చేసి అనాత్మ ధర్మాన్ని నిరూపించవలసిన అవసరం లేదు. మన పుట్టుక, మన వృద్ధాప్యం, మన మరణం కూడా అనాత్మకంగానే జరిగిపోతాయి. ఇలా సహజంగా జరిగే ధర్మాన్ని ఎరుకతో అంటే సతితో అనుభూతి పరంగా తెలుసుకున్నప్పుడు మనలో ఉన్న అహం ఒక మిథ్య అని తెలిసి వస్తుంది. అహం ఉందనుకోవడం అవిద్య వల్ల జరుగుతుందని తెలిసి వస్తుంది. అహం నిర్మూలన అవుతుంది. అహం ఫలిత చిత్తానికి సంబంధించింది. అనాత్మకత మహత్గత చిత్తానికి సంబంధించినది. ఆత్మ ఉందా లేదా అనే ప్రశ్న పరిత చిత్తానికి సంబంధించింది. దుఃఖం మహద్గత చిత్తానికి సంబంధించింది. కనుక ఆత్మ ఉందా లేదా అనే మీమాంస ఎంత చేసినా దాని పరిధి పరిత చిత్తం వరకే. మహద్గత చిత్తాన్ని పరిశీలించకుండా పొందే పరిత చిత్తపు సమాధానాలు అన్నీ వ్యర్థమే. అందుకే భగవానుడు ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మౌనం వహించాడు. మహద్గత చిత్తాన్ని తెలుసుకోనిదే ఈ మాయ వదలదు. ఈ ఆత్మభావం ఉంది అనుకునేవాడు కూడా అష్టాంగ మార్గంలో నడుస్తూ ధర్మాన్ని తెలుసుకుంటూ అనాత్మ ధర్మాన్ని అనుభూతి పొంది సత్యాన్ని చేరుకోవచ్చు. అతడు సాధనలో ప్రగతి పొందుతూ తనలోని సత్కాయ దృష్టి నుండి బయటపడతాడు, అహం నుండి బయటపడతాడు. కానీ ఆత్మ లేదు అని నమ్మేవాడు తనకు తెలియకుండానే ఈ పంచస్కంధాల పట్ల ఆత్మభావంతో అహంతో మమేకమై ఉంటాడు. ఈ ఆత్మ గురించి ఏ అభిప్రాయం లేని వయసు నుండి కూడా అతడు అహంను పెంచి పోషిస్తూనే ఉంటాడు. అదే పని ఆత్మ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత కూడా పోషిస్తూనే ఉంటాడు ఈ అహాన్ని. ఎందువలనంటే అతడు ఆత్మ లేదని నిర్ధారించుకున్నది పరిత చిత్తంలో మాత్రమే. అతడు మహద్గత చిత్తంలోని అనాత్మ ధర్మాన్ని అనుభూతి పరంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనుక అతడు సత్కాయ దృష్టి నుండి బయటపడలేదు, అహం నుండి బయటపడలేదు. ఇక్కడ మనకు అర్థమైంది కదా. అతడు ఆత్మను నమ్మేవాడు సత్కాయ దృష్టిని వదిలించుకోలేదు, ఆత్మను నమ్మనివాడు సత్కాయ దృష్టిని వదలలేదు. రెండే. ఇంకా పైగా ఆత్మ లేదు అనేవాడు తాను రాడికల్గా ఆలోచిస్తున్నాను అనే భావనతో తన అహాన్ని ఇంకా పెంచి పోషించుకుంటాడు. ధర్మానికి దూరం అవుతాడు. సరైన త్రోవలోనే ఉన్నాను అని భ్రమపడుతూ అసలు మార్గంలోకి రాడు. వీడికన్నా ఆత్మ ఉందనుకునే వాడే నయం. ఎందుకంటే తాను తప్పుగా ఆలోచించాను అని తెలుసుకొని తన మార్గాన్ని వీడి ధర్మంలో అడుగు పెడతాడు. ఈనాడు కమ్యూనిస్టులు, నాస్తికులు ఆత్మను నమ్మరు, కానీ వారు సత్కాయ దృష్టి నుండి బయటపడే ప్రయత్నమూ చేయరు. ఇంకా ఈనాడు కొందరు హేతువాద దృక్పథం కలవారు బౌద్ధం పట్ల ఆకర్షితులైన వారు. ఎందుకంటే బౌద్ధంలోని సహేతుక వారికి నచ్చుతుంది. కానీ వారు ఆత్మ లేదు అని బౌద్ధం చెప్తుంది కనుక ఆకర్షితులయ్యారు తప్ప సత్కాయ దృష్టిని వదిలించుకునే ప్రయత్నం చెయ్యరు. మహద్గత చిత్తంలోకి తొంగి చూడరు. అక్కడి నుండి తెచ్చుకున్న సిద్ధాంతాలతో బౌద్ధాన్ని పోల్చుకుంటూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాటిల్లోనే లీనమైపోతారు. పరిత చిత్తపు పరిధిలోనే తిరుగుతూ ఉంటారు. మహద్గత చిత్తానికి ఉన్న ముసుగును పరిత చిత్తం తొలగించదు. ముసుగు వేయబడిన మహద్గత చిత్తమే ఇంద్రజాలకుని ముసుగు ముసుగు వేసింది పరిత చిత్తమే. మనసు తొలగించుకోవాల్సింది పరిత చిత్తమే. ఈ ముసుగు తొలగించుకోవాల్సింది కూడా పరిత చిత్తమే. ఇదే ఇక్కడ మాయ. నాస్తికులైనా ఆస్తికులైనా శాశ్వతవాదులైనా లేకుంటే నిరాశవాదులైనా హేతువాదులైనా ఎవరైనా సరే ఈ సత్కాయ దృష్టి వలన బంధంలోనే ఉంటారు. బుద్ధుని కాలంలో కర్మఫలం కర్మ విపాకం లేదు వారిని నాస్తికులు అనేవారు. బుద్ధుడు కర్మ విపాకం వెంట వస్తుందని చెప్తూ
దాని నుండి బయటపడి ముక్తిని చేరుకునే ఉపాయాన్ని తెలిపాడు. కనుక భగవానుడు చెప్పింది నాస్తికవాదము కాదు, ఆస్తికవాదము కాదు. ఈ కార్యకారణ సంబంధం అంటే పటిచ్చ సముపాదం. ఒక కారణం చేత ఇది ఏర్పడింది. ఈ కారణంతో పాటే సముదాయమై ఉత్పన్నమవుతూ నిరుద్ధమైపోతుందనే యథార్థ ధర్మాన్ని ఆయన బోధించాడు. ప్రకృతి ధర్మం బోధించాడు తప్ప ఆయన ఏ సిద్ధాంతము బోధించలేదు. కనుక అరువు తెచ్చుకున్న ఈ సిద్ధాంతాల ఏవైనా కానీ బౌద్ధంపై రుద్దే ప్రయత్నం చేస్తే ముక్తికి దూరం అవుతారు. భిక్షువు అంటే భగవానుడు సుత్తాలు ఇలా చెప్తాడు, భిక్షువులారా, లోకంలోని ఏ బ్రాహ్మణులకు కానీ లేకపోతే శ్రమణులకి కానీ ప్రాణులు అంతమవడం తెలుసు, నాశనం అవ్వడం తెలుసు, ప్రాణం పోవడము తెలుసు. కనుక ఉనికిలో ఉన్న తమ శరీరం నాశనం అవుతుందని, అంతమైపోతుందని, ప్రాణం పోతుందని భయపడతారు. సత్కాయ దృష్టి వలనే ఈ భయం ఉత్పన్నమవుతుంది. ఈ భయం వారిని అంటే ఈ శరీరం చుట్టూ తిప్పుతుంది. వారు ఆ శరీరాన్ని అసహ్యకరమైనదని భావిస్తూనే దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్తంభానికి కట్టివేయబడిన బర్రె దూడ ఆ స్తంభం చుట్టూనే తిరుగుతుంది. అలాగే వారు కూడా ఈ పంచస్కందాల పట్ల కలిగిన ఉపాదానం వలన ఈ కాయం చుట్టూ అంటే ఈ శరీరం చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనిషి నీడ వెంటాడుతున్నట్లు అహం వెంటాడుతూనే ఉంటుంది. సత్కాయ దృష్టి ఉన్నంత వరకు అహం వెంటాడుతూనే ఉంటుంది. ఈ పటిచ్చ సముపాదాన్ని తెలుసుకున్నవాడు ధమ్మాన్ని తెలుసుకున్నవాడు, ధమ్మాన్ని తెలుసుకున్నవాడు పటిచ్చ సముపాదాన్ని తెలుసుకున్నవాడు. ఈ పంచ ఉపాదాన స్కందాలు కారణం వలనే ఉత్పన్నమవుతున్నాయి. ఈ పంచ స్కందాల పట్ల తృష్ణ, ఉపాదానం, బంధం ఏర్పరచుకోవడం వల్లనే దుఃఖం కలుగుతుంది. ఈ పంచ ఉపాదాన స్కందాల పట్ల తృష్ణను, ఉపాదానాన్ని, బంధాన్ని వదిలివేస్తే దుఃఖం పరిసమాప్తమవుతుంది. ప్రజ్ఞాచక్షువు వెలుగులో ఉన్నదానిని ఉన్నట్లు యథాతథంగా చూస్తుంది. ఆ వెలుగే ప్రజ్ఞ. ఆ చక్షువులో దుమ్ము ఉండదు. అది రంగుటద్దాల కలజోడు తగిలించుకోదు. విరజం, విధామలం, దమ్మ చెక్కు అంటే ఎవరైనా ఎటువంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం ఆ విధంగా కనపడుతుంది. ఎరుపు కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం ఎర్రగా ఉన్నట్టు కనపడుతుంది. పసుపు కళ్ళద్దాలు పెట్టుకుంటే పసుపుగా ఉన్నట్టు కనపడుతుంది. సో ఈ కళ్ళద్దాలను తీసేసి యథాతథంగా ఎప్పుడైతే ఈ సిద్ధాంతాలన్నిటినీ వదిలిపెట్టి ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని చూస్తాడో అంటే పటిచ్చ సముపాద ధర్మాలను అవగాహన చేసుకుంటాడో అప్పుడు వాళ్ళకి వెలుగు కనపడుతుంది. ఒక గుడ్డివానికి చూపు వచ్చింది. అప్పుడు తాను ధరించిన దుస్తుల వైపు చూశాడు. అవి చాలా మురికిగా ఉన్నాయి. అవి ఎంతో పరిశుభ్రమైనవని తనకు చెప్పారు. కానీ అవి మురికివని తాను చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు చూపు రాగానే అవి మురికివని గ్రహించాడు. తాను ఇన్నాళ్ళు మోసపోయానని తెలుసుకున్నాడు. అలాగే మనసు ఇన్నాళ్ళు మోసం చేస్తూ వస్తుంది. పరిత చిత్తపు భాషే సత్యమని మోసం చేస్తూ వస్తుంది. ఎప్పుడైతే ప్రజ్ఞాచక్షువు తెరుచుకుందో అప్పుడు ఆ శ్రేష్ఠునికి, అర్యునికి మనసు చేసే మాయ తెలిసి వచ్చింది. ఆ ప్రజ్ఞాచక్షువే మహాద్భుత చిత్తాన్ని తెలియపరచగానే మాయంతా ఈ పటాపంచలైపోయింది. మోసం అంతా తెలిసి వచ్చింది. ఇంద్రజాలం నుండి బయటపడతాడు. ప్రజ్ఞాచక్షువు తనకు ఇంతకు ముందున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక సుత్తాలో ఇలా చెప్తాడు, ఓ మాగందేయ, నీకు నేను ఆ ఆరోగ్యకరమైనదైన నిబ్బాన స్థితి గురించి తెలియజేస్తాను. అలా తెలియచేసిన నీవు నీ పక్షం నుండి ప్రజ్ఞాచక్షువుతోనే తెలియపరిచిన వానిని గ్రహించకపోతే ఉపయోగం ఏదీ లేదు. నీవు గనక ప్రజ్ఞాచక్షువుతో గ్రహిస్తే ఈ పంచస్కందాల పట్ల నీకు గల ఉపాదానం తొలగి వాటి పట్ల తృష్ణ నశిస్తుంది. ఇంకా నీకు తెలిసి వస్తుంది ఇన్నాళ్ళు నీవు ఎలా మోసపోయింది, నీ మనసు నిన్ను ఎలా మోసం చేసింది, వేదనల పట్ల నీవు ఎలా ఉపాదానం చెందింది,
ఈ రూపాలను గ్రహించడంలో ఎలా మోసపోయింది, విజ్ఞానం యొక్క గారడీలో ఎలా మోసపోయింది. ఇంకా నీకు తెలుస్తుంది అవన్నీ కారణంతోలే తలెత్తుతున్నాయి అని, భవమగుచున్నాయి అని. ఇంకా జన్మ, ముసలితనం, దుఃఖం, బాధ, నిరాశ, ఆశ ఇవన్నీ కూడా ఈ పంచస్కందాల పట్ల ఉపాదానం చెందడం వలనే ఏర్పడ్డాయి అని తెలిసి వస్తుంది. దుఃఖచక్రం మొత్తం ఇలాగే సముదాయమై తిరుగుతుందని కూడా చక్కగా ప్రజ్ఞాచక్షు కలగగానే తెలిసి వస్తుంది. ప్రజ్ఞాచక్షు ఉత్పన్నమవగానే ఇంద్రజాలకుని ఇంద్రజాలపు రహస్యమంతా తేట తెల్లంగా తెలిసిపోతుంది. విషయాలను గ్రహించడంలో మార్పు వస్తుంది. అరియ భిక్షువు గారడీ బాని గారడీని పరిశీలనగా చూస్తాడు. ఆ ఇంద్రజాలాన్ని ఛేదిస్తాడు. అప్పుడు ఆ గారడీతనం అతని వరకు తన అద్భుతాన్ని కోల్పోతుంది. అంటే అతడు తన మనసులో చిగురులు వేసే తృష్ణ, రాగం, ద్వేషం, మోహం వీటన్నిటిని బయట నుండి సాక్షిగా చూస్తాడు. ఆ భావోద్వేగాలు అన్నీ విజ్ఞానం చేసే గారడీలో, మాయా పెటికలో సామాగ్రులని తెలిసిపోతుంది. ఇదే కాళకారామసుత్తాలో భగవానుడు వివరించిన విధంగా తెలిసి వస్తుంది. చూసేవాడు నామన్యతి, చూడబడేది నామన్యతి, చూడనిది నామన్యతి, చూసినది నామన్యతి. కేవలం చూడడం మాత్రమే జరిగింది. చూసేవాడు కానీ, చూడబడేవాడు కానీ, చూడని వాడు కానీ, చూసిన వాడు కానీ ఎవరూ లేరు. కేవలం చూడడం మాత్రమే జరిగింది. ఇలా చక్షు స్పర్శలు, శ్రోత అంటే ఈ శ్రోత స్పర్శలు, గాన స్పర్శలు, రసస్పర్శలు, ఈ కాయపు స్పర్శలు అంటే ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే స్పర్శలు, ఈ 5 మాత్ర స్పర్శలు కూడా నామన్యతి అని చెప్పబడింది. ఈ 5టిని కలిపి తాది భూమిక అని కూడా పిలుస్తారు. అలాంటి భూమిక పైన చెప్పిన ఈ మాత్ర స్పర్శలతో ఆగిపోయే అనారంభి తెలుసుకున్న భూమిక లాంటిది, సత్య భూమిక లాంటిది. ఆ భూమికలో లాభము, అలాభం, నింద, ప్రశంస, కీర్తి, అపకీర్తి, సుఖము, దుఃఖము ఇలాంటి ద్వంద్వాలు ఉండవు. అలాంటి దానికన్నా శ్రేష్టతరమైనది, గొప్పది మరోది లేదని భగవానుడు ప్రకటించాడు. ఆ స్థితి విజ్ఞానం యొక్క కార్యకారణ స్వభావంలోనికి చొచ్చుకొని పోయినప్పుడే మిథ్య అయిన అహం లేదా ఆత్మభావన పటాపంచలవుతుంది. సత్కాయ దృష్టి నివారించబడుతుంది. అహం యొక్క ఉపాధి ఈ పంచస్కందాలే. ఎప్పుడైతే ఈ పంచస్కందాలు అనాత్మకమని తెలుసుకుంటాడో వాటిని ఉపాధిగా కలిగిన అహం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు విజ్ఞానాన్ని పైపైన కాకుండా, పరిత చిత్తపు పరిధిలో కాకుండా, అహం యొక్క పరిభాషలో కాకుండా, అయోనిసో మానసికరంగా కాకుండా, మహద్గత చిత్త పరిభాషలో ప్రజ్ఞాచక్షువుతో యోనిసో మనస్కారంగా అంటే సరైన విధంగా ఆలోచిస్తూ హేతు ప్రధానంగా చూసినప్పుడు ఈ కార్యకారణ సంబంధంగా ఉత్పన్నమయ్యే ధర్మాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. భిక్షువులారా, అగ్ని కట్టెలతో రాజుకుంటే అది కట్టెలనంటి పెట్టుకొని అంటే వాటిని అంటి పెట్టుకొని ఉండటం వలన కట్టెల కొరివి అంటాము. అదే గడ్డిలో రాజుకుంటే గడ్డి కొరివి అంటాము. ఇలా ఏ వస్తువును ఆశ్రయించి ఉంటే ఆ వస్తువు కొరివి అని ఆ అగ్నిని పిలుస్తాము. సరిగ్గా ఇలాగే చక్షువును దాని విషయాలతో స్పర్శ జరిగినప్పుడు ఉత్పన్నమయ్యే విజ్ఞానాన్ని చక్షు విజ్ఞానం అంటారు. అది స్పర్శ కారణంగా ఉత్పన్నమయ్యే స్పర్శ నిరుద్ధం అవగానే నిరుద్ధమైపోతుంది. ఈ విధంగానే శ్రోత విజ్ఞానం, ఇంకా గాన విజ్ఞానం, రస విజ్ఞానం, మనో విజ్ఞానం ఉత్పన్నమయ్యి నిరుద్ధమవుతాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. మనం కలకనే సమయంలో మనకు కనపడే దృశ్యాలను కన్ను చూడదు, అవి కంటిలో కనపడవు, వినే మాటలు చెవులు వినవు. అలాగే కలలో వాన కురుస్తుంటే ఆ స్పర్శను చర్మం తెలుసుకోదు, కానీ తడిసిన అనుభూతి కలుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? కంటి విజ్ఞానం ఆ దృశ్య అనుభూతిని తెలుసుకుంటుంది. కాకపోతే
ఆ అనుభూతి మిథ్యా అనుభూతి. అలాగే కలలో మాటలను, శబ్దాలను తెలుసుకునేది శ్రోత విజ్ఞానం. కన్ను దృశ్యాలనే చూస్తుంది, శబ్దాలను వినలేదు. అలాగే చక్షు విజ్ఞానం దృశ్యాలని తెలుసుకుంటుంది, కానీ శబ్దాలను తెలుసుకోలేదు. అలాగే మనో విజ్ఞానం ఈ చక్షు విజ్ఞానం, శ్రోత విజ్ఞానం, కాయా విజ్ఞానం, ఇంకా రస విజ్ఞానం, ఇవి అన్నీ అనుసంధానమైనప్పుడు మన వ్యవహారం చక్కగా నడుస్తూ ఉంటుంది. అంటే ఏ విజ్ఞానానికి ఆ విజ్ఞానం వేరు వేరని అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంద్రియ సంజ్ఞలు అవి కూడా దేనికవే పుట్టి సముదాయమై నిరుద్ధమవుతాయి. పూర్వం ఆత్మభావం దృశ్య అంటే ఆ దృష్టితోటి అహంతో పర్యవేక్షించబడి పంచస్కందాలు సృష్టించబడి బహుమతిగా లభించాయని తలపోస్తూ ఉన్న పుద్గులుడు ఇప్పుడు అవి కార్యకారణ ధర్మంగా ఉత్పన్నమయ్యాయి అని, సముదాయమయ్యాయి అని తెలుసుకుంటాడు. విజ్ఞానం కూడా సముదాయ ధర్మంగా, కార్యకారణ ధర్మంగా ఉత్పన్నమైందని తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి ఒక నదిలో పడి ఒక నదిలో చిన్న పడవపై ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని పడవను ఒక ఖాళీ పడవ ఢీకొనడం జరిగింది. అతడు ఎంత కోపగించుకునే మనస్తత్వం కలవాడు అయినా ఎవరి మీద కోపగించుకొని అరుస్తాడు. అది ఖాళీ పడవ కదా. కానీ పడవలో ఎవరో ఒకరు ఉన్నట్లయితే అతని మీద అరవడమో కాదు, కోపగించుకోవడమే కాదు, కొట్టి కూడా ఉండేవాడు. ఆ పడవ ఖాళీగా ఉండటం వలన తిట్టడము లేదు, కోపము లేదు. కనుక నీ పడవను నీవు ఖాళీ చేస్తే ఎవరూ నిన్ను వ్యతిరేకించరు, ఎవరు హాని చేయరు. మనసులో అహాన్ని ఖాళీ చేయడమే మన పడవను ఖాళీ చేయడం అంటే ఆత్మభావం లేకుండా ఉండటమే. సో ఈ పంచస్కందాల ఉత్పాద వ్యయాలను తెలుసుకోవడమే, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడమే ఇది ఈరోజు ప్రవచనం.